రైతులు పంటలు పండించడంలోనే కాదు వాటిని కాపాడుకోవడంలోనూ ఎంతో నేర్పుతో వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి వారి అనుభవంతో సైంటిస్టులనే మరిపించే ప్రయోగాలు చేస్తుంటారు. రైతులు తమ పొలాల్లో చేసే ప్రయోగాలు అప్పుడప్పుడు ఒకంత ఆశ్చర్యానికి ఆలోచన కలిగించేవిగా ఉండడం విశేషం. అదే బాటలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామ రైతు సుధాకర్ నాయుడు వేసవి తాపం నుండి బొప్పాయి పంటను కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామ రైతు సుధాకర్ నాయుడు తాను సాగు చేసిన బొప్పాయి పంటకు ఎండ తగలకుండా చీరల్ని రక్షణగా ఏర్పాటు చేసి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతు సుధాకర్ నాయుడు. 4 ఎకరాల్లో 3 లక్షల రూపాయల వ్యయంతో 6,000 బొప్పాయి మొక్కలు సాగు చేశాడు. పంట కోతకు వచ్చే సమయానికి ఎండలు పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం టన్ను 18,000 వరకు విక్రయించారు. అనుకోకుండా వచ్చిన వడగళ్ల వానతో బొప్పాయి చెట్లకు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. ఈ క్రమంలో రైతు తన పంటను కాపాడుకోవడానికి ఉన్న కాయల చుట్టూ పాత చీరలు కట్టాడు. మార్కెట్లో ఒక్కో పాత చీర 20 రూపాయలు చెల్లించి ముక్కలుగా చేసి 3 చెట్లకు కట్టాడు. దీని ద్వారా ఎండ రాకుండా వైరస్లు సోకకుండా ఉంటుందని చెప్తున్నాడు. వడగండ్ల వాన రాకముందు టన్ను 20,000 పలికిన బొప్పాయి ప్రస్తుతం 13,000 రూపాయల ధర పలుకుతోంది. మొన్న వడగండ్ల వాన వల్ల గాలి వానకి చాలా ప్రాంత పంట చాలా దెబ్బతినింది. గాలికి ఆకంతా రాలి ఫుల్గా రాలిపోయి దాని ప్రొటెక్షన్ కోసం ఉన్న కొద్ది 25% కాయల కోసం చీరలు కట్టి అందంగా దానికి 40,000-50,000 ఖర్చు వచ్చింది. మొత్తం వడగండ్లు పడి ఎండబెట్టలు ఆకంతా రాలిపోయి ఎండబెట్టలు బొక్క హోల్స్ అన్నీ పడినాయి. ఇంకా అవన్నీ లాస్. మొత్తం 250 టన్నుల నుంచి 300 తెగేది 30 to 40 టన్నులు, 30 నుంచి 40 టన్నుల వరకు తెగుతాయి. దీనికి 5 ఎకరాలకు గాను పెట్టుబడి సుమారుగా 7 లక్షలు ఉంటుంది. 25% ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతు బాధపడుతూ కూర్చోకుండా దాన్ని అధిగమించే మార్గాన్ని గుర్తించి సుమారు 50,000 రూపాయల వ్యయం చేసి చీరలు ఏర్పాటు చేసి నూతన పద్ధతులు ఆచరించడం ద్వారా మిగతా రైతులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ చీరలు ఆకంతా రాలిపోయింది. దాన్ని ఉన్న 20% ప్రొటెక్షన్ కోసం ఈ చీరలు కప్పాల్సి వచ్చిందండి. 20% దీనికి మళ్ళీ 40,000 ఖర్చు తెచ్చి ఇంకా లేబర్కి అంతా ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ వడగండ్లు రాకముందు 18-20 రూపాయల రేటు ఉండేది. ఇప్పుడు వచ్చినాక ఈ డ్యామేజ్ వల్ల మనకి 12 పెట్టే కూడా కష్టంగా ఉంది. దీనికి ఇంకా ప్రభుత్వం ఏదన్నా నష్టపరిహారం చెల్లిస్తే సేఫ్ అవుతాం, లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉన్నాము. సమస్య వచ్చిందని బాధపడకుండా దాన్ని అధిగమించేందుకు సుధాకర్ నాయుడు చేసిన కృషి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.